ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. మనము ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యాలు చూడబోతున్నాం. ప్రత్యేకించి యువకులను గురించి కొన్ని కార్యాలు చూడబోతున్నాం. రండి కార్యక్రమాన్ని చూద్దాం. మొట్టమొదటిగా ఈ యవనస్తులను గుర్చిన విషయములో లోకమంతటా ఇప్పుడు అభావజనకమైన చట్టాలు అవలంబించబడుతున్నాయి. ఎంతో వినోదాత్మకమైనవని కూడా చెప్పవచ్చు. ఎలాగా అని అడిగినట్లయితే కొన్ని దేశాలలో ఇప్పుడు పశ్చిమ దేశాలలో ఈ చట్టములొచ్చి వాడుకలోనికి వస్తున్నాయి. ఎలాగని అడిగినట్లయితే చిన్నపిల్లలు వారి స్కూల్ నుండే వారి జెండర్ తెలపకూడదు అనేది చెప్తూ ఉన్నారు. జెండర్ చెప్పకూడదు అంటే ఏంటన్నట్లయితే ఆ బిడ్డ అబ్బాయా అమ్మాయా అనేది ఆ బిడ్డకు మనం చెప్పకూడదు. రోజులు గడిచే కొలది ఆ బిడ్డ తను ఎవరని ఐడెంటిఫై చేసుకుంటుందో అటు తర్వాత ఆ బిడ్డ తనను అబ్బాయిగానో అమ్మాయిగానో వారేం చేసుకోగలరు, తమ్మును తెలియజేసుకుంటారు. నేనొక అబ్బాయి అమ్మాయి అని చెప్పి ఇదేంటి వినూత్నంగా ఉంది, ఇదేంటి పెక్యులియర్గా వ్యత్యాసంగా ఉందని ఆలోచించినట్లయితే ఇది విన్నప్పుడు నేను కూడా అలాగే ఆలోచించా. అది ఎలాగని అడిగినట్లయితే ఆ పిల్లల యొక్క వ్యక్తిగత హక్కులలో మనం తలదూరుస్తున్నామంట. అంటే తర్వాత ఎదిగి వారు తమను ఒక స్త్రీగా అనుకున్నట్టయితే మనం ఒక ట్రాన్స్జెండర్ అంటుంటాం కదా, అలా కాకుండానే ఆ కొరత లేకుండానే ఒకవేళ వారు స్త్రీగా ఉండాలని ఆశపడితే వారు స్త్రీ అట, అబ్బాయిగా ఉండాలని ఆశపడితే అబ్బాయినట. సో అలాగుంటున్నప్పుడు మనం వారినొచ్చి ఫోర్స్ చేసేదాన్ని చెప్పకూడదు. నువ్వు అబ్బాయి అమ్మాయి, అబ్బాయి డ్రెస్ వేసి ఆ బిడ్డను అబ్బాయిగా పెంచకూడదు, అమ్మాయి డ్రెస్ వేసి ఆ బిడ్డను అమ్మాయిగా పెంచకూడదు. మనం నార్మల్గా వారిని పెంచాలి. తరువాత వారంతట వారే తెలుసుకోవాలి. చూడండి, దేవుడు స్త్రీ పురుషులనుగా సృష్టించాడు, అందులో ఏ మార్పు లేదు. అయితే స్త్రీ పురుషులు అనే ఆ జెండర్తోనే దేవుడు సృష్టించాడు. వీరు అది చెప్పించకూడదని చెప్తున్నారు. సరి పెరిగి ఆ బిడ్డ తను మగాని తెలుసుకొని ఆడదని తెలుసుకొని మీరెందుకు ఫోర్స్ చేస్తున్నారనే వాదన పెట్టుకున్నప్పటికీ ఒక ప్రత్యేక కాలం వరకును ఆ బిడ్డ ఎవరని చెప్పి పెంచుతాం, ఎలా ఆ బిడ్డను మనము పేరు పెట్టి పిలుస్తాము, ఇవన్నీ చూడండి. ఒక విధమైన కన్ఫ్యూషన్, ఒక వినోదమైన ఒక కాలఘట్టము. అంటే మనం ఆదికాండములో చదువుతాం కదా, భూమి అన్నది అక్రమము చేత నిండి ఉండినది, క్రూరత్వము చేత నిండి ఉండినది అని చెప్పి ఇది అంతకంటే మోసమైన కండిషన్లోకి వెళుతూ ఉంది. దీని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉందని చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పేది కెనడాలో ఉన్నటువంటి ఒక రకమైన కార్యము, చట్టము. ఏంటని అడిగినట్లయితే ఒక పురుషుడు తనను స్త్రీగా అనుకుంటే అతడు స్త్రీ అయినట. తనొక పురుషుడో స్త్రీయో ప్రూవ్ చేయనక్కర్లేదట. ఉదాహరణకు తను ఒక స్త్రీగా భావించినట్లయితే పబ్లిక్ టాయిలెట్కు వారు వెళ్ళినప్పుడు స్త్రీల రూమ్కి అతడెళ్లొచ్చు. ఎందుకంటే తనను ఒక స్త్రీగా భావించుకున్నాడు. అతని తప్పుగా ఎంచకూడదు. తెలియకుండా వచ్చేశారా అంటే లేదు, తెలిసే వస్తున్నాడు, తనను స్త్రీగా అనుకుంటున్నాడట, అతనిని నిందించకూడదు అనే స్థాయికి వెళ్ళిపోతుంది. ఎంతటి క్రూరత్వములోనికి ఈ భూమి వెళ్తుందో చూస్తున్నారు కదా. అదే దేవుడు చెప్తున్నాడు, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. ఆ దినములు ఎలాగుండేయో మనకు తెలీదు. దేవుడు ఎటువంటి కార్యాలు అక్కడ ఉండేయో చెప్పలేదు. 1-2 కార్యాలే తెలియజేయబడ్డాయి. కాని ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే బహుగా క్రూరత్వంలోనికి వెళ్ళిపోతుంది. పిల్లల్ని చిన్న వయసు మొదలుకొని అంటే పుట్టినప్పటి నుండి పిశాచి కంట్రోల్కి తీసుకెళ్లాలి అనేటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉంది. అలవాటులోని కూడా తెస్తున్నారు. రానున్న కాలములో ఒకవేళ మగబిడ్డను మీరు అమ్మాయిగా కూడా పెంచొచ్చు, అమ్మాయిని అబ్బాయిగా కూడా పెంచొచ్చు అనే స్థాయికి కూడా వీరు వెళ్ళిపోతారు. ఒకవేళ తల్లిదండ్రులుగా మీరనుకుంటే మగబిడ్డను ఆడదిగా చేసుకోవచ్చని వేరే విధంగా వెళ్ళిపోతారు. అంత్యకాలమునకు ముందుగా ఎంతో ఘోరమైన కాలములో మనమున్నాం. ఇంతకంటే ఘోరమైన కండిషన్స్ ఇంకేవి వస్తాయో మన వల్ల ఊహించలేకపోతున్నాం. ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. రెండవది, యవనస్తులను గురిపెట్టేటువంటి మరొక ముఖ్యమైన మోసమైన కార్యం చూడబోతున్నాం. రండి చూద్దాం. ఇప్పుడు పై దేశాలలో ఒక చట్టము జారీ చేయబడింది. అదేంటని అడిగితే మీరు నమ్ముతారో తెలీదు, ఉంది. మీరు ఆ ప్రూఫ్ కూడా చూడొచ్చు. ఏంటంటే యవనస్తులకు మీరు గంజా, డ్రగ్స్ అని ఇటువంటి కార్యాలు ఉన్నాయి కదా, బోధ వస్తువులు ప్రభుత్వమే వీటిని విక్రయిస్తూ ఇది జరిగించేదేదో వెనుకబడిన దేశమో, దారిద్ర్యంలో ఉన్న దేశమో, లేకపోతే విద్యలో వెనకబడిన దేశమో కాదు. మంచిగా చదువులో అభివృద్ధి అయి ఆర్థిక స్థితిలో అభివృద్ధి అయినా కెనడా వంటి దేశాల్లో ఇది జరుగుతోంది. అఫీషియల్గా ఏం చెప్పదలుస్తున్నారంటే దానికి ఇది న్యాయమని చెప్పేవారు కూడా ఉన్నారు. ఏంటండి, గంజా ఒక నిర్దిష్ట స్థాయికి మీరు తీసుకోవచ్చు, 18 ఏండ్ల అబ్బాయికి మీరివ్వచ్చు, 18 ఏండ్ల అమ్మాయికి మీరివ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అని అడిగితే వారు చెప్పేటోటి కారణం, ఒకవేళ మనం ఈ కొలత వరకు ఇవ్వకుండా వదిలేశామో అని చెప్పితే వాళ్లు వెళ్ళి ఏం చేస్తున్నారంటే బ్లాక్ మార్కెట్లో బ్లాక్లో కొనుక్కొని అధికంగా తీసుకుని వాడుతున్నారు. అందువల్ల మనం ఏం చేయగలమని అడిగినట్లయితే కొలత మనమే ఇచ్చేద్దాం.
అలాగిచ్చామంటే అది వారు వెళ్ళి కొనరని చెప్తున్నారు. యోచించి చూడండి. వీరు ఎటువంటి తీర్మానానికి వచ్చారో యోచించండి. బ్లాక్ మార్కెట్లో అమ్మేవారిని ఆపడానికి వీరికి సత్తా లేదు. వీరి దగ్గర చట్టముంది, పోలీసుంది, మిలిటరీ ఉంది, అన్నీ ఉన్నాయి. వీరెంతో శక్తివంతులు. ఆ బ్లాక్ మార్కెట్లో అమ్మేవారు ఎంతో స్వల్పంగానే ఉంటారు, కొంతమందే ఉంటారు. అప్పుడు వీరేం చెప్పదలుస్తున్నారంటే, ఈ కావలివారు ఈ గొప్ప ప్రభుత్వము కంటే కూడా ఆ బ్లాక్ మార్కెట్లో అమ్మేవాళ్లు బలశాలులు, మా వల్ల అతనిని కంట్రోల్ చేయలేము, అందువల్ల మేమేం చేస్తున్నాం, మేమే దానిని విక్రయిస్తాం. ఇది ఎలాగుందో చూడండి. కొన్ని సంవత్సరాలకు ముందు అమెరికాలో ఒబామా ఒక కార్యం చెప్పాడు. అంటే పాఠశాలలో ఒకడొచ్చి తుపాకీతో పిల్లల్ని కాల్చాడు. అందువల్ల పాఠశాలల్లో పిల్లలకు మీరు తుపాకులు ఇవ్వండి, అప్పుడు అదే వారికి సేఫ్టీగా ఉంటుంది. చేతిలో తుపాకీ ఉన్నవాని దగ్గర లాక్కోవడం చేతకాల, లేని పిల్లలకు తుపాకీ ఇవ్వమంటున్నారు. ఎలా ఆపోజిట్గా వెళ్తుందో చూసారా? అంటే తాగినోడిని బాగుచేయడానికి దారిలేదిక్కడ. తాగినోడికి క్రమపరిచి తాగించడానికే ఇక్కడ చట్టం ఉంది. అదేవిధంగా ఇప్పుడు గంజా కూడా. అంటే చట్టములు విఫలమవుతూ ఉన్నాయి. వీరివల్ల ఆ బ్లాక్ మార్కెట్లో అమ్మేవాణ్ణి ఆపడం కుదరలా, తాగే పిల్లల్ని బాగు చేయలేకపోతున్నారు. అప్పుడు ఈ చట్టము ఏం చేస్తుందని అడిగితే, అంటే వీరిప్పుడు ప్రయోగించిన, వీరు తీసుకొచ్చిన చట్టము కెనడాలో చెప్తున్నా, ఈ చట్టం ఏం చెప్తుందంటే, మా వల్ల ఈ బ్లాక్ మార్కెట్ వాడిని ఆపలేకపోతున్నాం, ఈ తాగే పిల్లల్ని కూడా ఆపలేకపోతున్నాం, అందువల్ల ఏం చేస్తున్నాం, మేమే అది ప్రొసీజర్గా ఇచ్చేస్తున్నాం. అప్పుడు మీరు ఫెయిల్యూర్ అనేది ఒప్పుకుంటున్నారు. ఈరోజు అనేక చట్టాలు అదే చేస్తూ ఉన్నాయి. ఈరోజు తల్లిదండ్రుల దగ్గర ఒక గొప్ప డ్రాబ్యాక్ ఉంది. ఏంటా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పి మీరు అడిగినట్లయితే, తల్లిదండ్రులు చెప్పేటువంటి ఒక కార్యం, మా వల్ల మేమేం చేయలేకపోతున్నాం, మా పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మా పిల్లలు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు, మీరీ మాట్లాడితే మా పిల్లలు మమ్మల్ని వదిలిపోతున్నారు, సో మేమేం చేయలేము. అప్పుడు తల్లిదండ్రులు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు. అప్పుడు బాగా తెలుసుకోండి, చట్టాలు పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాయి, తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దేనివలన కూడా కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు అన్నీ కూడా పిల్లల దగ్గర ఓడిపోయినట్టేనా? లేదు. ఇది మనం సరియైన రీతిలో ప్రయోగించలేదని అర్థం, అంతే. దీనికి ముందు ఉన్నటువంటి ఈ 6000 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు, రాజుల యొక్క కాలము నుండి ఎన్నో రాజ్యములు ప్రజలకు ఇటువంటి కార్యములు లభించకుండా, చెడు అలవాట్లకు పాలుపడకుండా అడ్డుకొని ఆపి ఇనుపదండముతో అణచి ఉంచి ఉన్నారని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యేది మనం చూస్తున్నాం. ఒక రీతిలో బయట దేశాలలో ఇది విఫలం. మన రాష్ట్రంలో ఏం చెప్తున్నారు, ఇనుపదండముతో ఆపుతున్నామంటున్నారు. ఈ ఒక స్టేట్మెంట్ కూడా బయట దేశాల్లో లేదు చూడండి. అక్కడేం జరుగుతుంది, ఇచ్చివేయండి అని చెప్తున్నారు. ఈ స్థాయికంతా ప్రభుత్వాన్ని నెలకొల్పిన ప్రజలే ఏం చేయలేకపోతున్నారు. అడిగితే ప్రజలు చెప్తున్నారు, పిల్లలకి మా వల్ల పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నామంటున్నారు. మిక్కిలి ఘోరమైన పరిస్థితికి లోకం వెళుతూ ఉంది. అక్రమము యొక్క తీవ్ర స్థాయికి లోకం వెళుతుంది. ఈ యవనస్తులకు ఇక మీదట ప్రార్థన వల్ల, వాక్య ధ్యానము చేతే గాని యవనస్తుడు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు, వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే అని ఉంది. సో దేవుని వాక్యము చేతనే సరిచేయగలం. ఆ యవనస్తుణ్ణి సరిచేయడానికి అతనికెక్కడ వాక్యమిస్తున్నారు? ఇప్పుడు అదే మనం మరొక సమస్యగా చూడబోతున్నాం. ఆత్మీయ తల్లిదండ్రులకు నేనిదొక ఆలోచనగా చెప్తున్నాను. మీ యొక్క పిల్లల్ని ఇక మీరు భద్రముగా చూచుకునే స్థలానికి వచ్చారు. మొదటి కాపుదల స్పిరిచువల్ కాపుదల. మీ పిల్లల కొరకు మీరే ప్రార్థించాలి. డబ్బులిచ్చాము, ఇక వారు ప్రార్థన చేస్తారు, వీరు ప్రార్థిస్తారు, ఆ సేవకుడు ప్రార్థిస్తాడు, అన్నిటినీ ప్రక్కన పెట్టండి. ఇక మీ పిల్లలకు మీరు మోకాళ్లు వేయాలి, మీరు ఉపవాసముండాలి, అప్పుడే అవుతుంది. ఎంఎల్ జబసింగ్ గారు బాగా చెప్తారు, డైలీ మా పేరెంట్స్ మా మీద చేతులుంచి ప్రార్థిస్తారు, మేమీరోజు సేవకులుగా ఉన్నామని రాస్తున్నారు. మీ ప్రార్థనే మీ బిడ్డలను మారుస్తుంది, వేరే ఏ ప్రార్థన కాదు. మిగతా వారితో ప్రార్థించండి, మీ ఇష్టం. అయితే మీ ప్రార్థనే ప్రధానమైంది. ఎందుకు చెప్తున్నానని అడిగినట్లయితే, ఈరోజు సేవకులే, ఎంతోమంది సేవకులు మీ పిల్లల్ని పాచికలుగా వారు వాడుకుంటున్నారు. మీ పిల్లల్ని భావోద్రేకాలతో ఆడించి, పరుగెత్తించి, దూకించి భావోద్రేకంగా నడుపుతున్నారు. చిత్తవృత్తితో నడిపే సేవకులు, సంఘాలు తగ్గిపోయాయి. వాక్యము చెప్పే సంఘాలకు మీ పిల్లల్ని పంపించండి. చిత్తవృత్తితో చెప్పించే సేవకుని చేతులు ఇవ్వండి. ఒకవేళ ఆ సేవకుడు దెబ్బ వేస్తే తీసుకోండి, తప్పులేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ సంఘానికెళ్ళండి, అక్కడ వాక్యముంటే వాక్యముండే సంఘములో ఉండండి. వాక్యము లేకుండా ఒట్టిగా ఈలలేసి గంతులేసి దూకడం, ఆ యొక్క లోకములో ఉన్న పాప్ మ్యూజిక్ లాగా ఆడటం, అటువంటి సేవకుని చేతిలో మీ పిల్లల్ని అప్పగిస్తే, ఒకవేళ ఈరోజు మీ పిల్లలు అది ఇష్టపడచ్చు. మీరు కూడా పిల్లలు మోడర్న్గా ఉన్నారని అనుకోవచ్చు. ఒకరోజు మీ పిల్లలు కాపాడబడని స్థలానికి వెళ్ళిపోతారు.
యవనస్తులను వాక్యము ద్వారానే మార్చగలము. ఇమోషనల్ వలనో లేకపోతే ఇటువంటి ఒక భావోద్రేకాన్ని రేకించే పాటల వల్లో మార్చలేం. దేవునికి అర్పించండి మీ పిల్లల్ని. మీ పిల్లలకై ఉపవాసముండండి, ప్రార్థించండి. మంచిగా సత్యము బోధించే సంఘములో ఉండండి. ఇలాగ ఆడుతూ పరిగెత్తి దూకి విజిల్ వేసే స్థలంలో ఉండద్దండి. మీ జనరేషన్ చెడిపోతుంది. నేను నేరుగానే మీతో చెప్తున్నాను. మరి ఈరోజు పరిస్థితి ఎంతెంతో మోసముగా, బాధాకరంగా మారుతుంది. యవనస్తులను గురిచేసే తాకుతూ ఉన్నారు. ఈ జనరేషన్ వారిని కాన్సంట్రేట్ చేయడం లేదు. మరో తరాన్ని పిశాచి ఇటువంటి సేవకులను పెట్టుకుని కాన్సంట్రేట్ చేస్తున్నాడు. మీరు తల వదిలి తోక పట్టుకుని ప్రయోజనం లేదు. ఇప్పుడే మీ పిల్లలకు సాధ్యమైనంతవరకు మంచిగా వాక్యమందించే సేవకుని చేతిలోనూ, వాక్యమందించే సంఘములోనూ అప్పగించండి. ఒకవేళ వాక్యం మాట్లాడే బోధకులు కఠినంగా మాట్లాడితే పర్వాలేదు, ఒక్క తప్పు కూడా లేదు. వారు కఠినంగా మాట్లాడటం వల్ల మీ పిల్లలు చెడిపోయే కార్యం కాదు. అయితే ఈ జాలిగా ఆడి పాడి ఎగిరేవారి చేతిలో పెడితే రానున్న కాలంలో మీ పిల్లలు చెడిపోతారు, రక్షింపలేని స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు లోకానుసారమైన చట్టములు సరి, లోకానుసారమైన మరి అలవాట్లైన సరి, దానిని మించి క్రైస్తవ్యములను సరి, యవనస్తులకు విరోధమైన కార్యములు ఎంతో వేగంగా తల ఎత్తబడుతున్నాయి. వారు ఈ అంత్యకాలములో ఎవరిని పట్టుకోగలమని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎంతో కేర్ఫుల్గా ఉండండి. మీ పిల్లలకై ప్రార్థించండి, వారికై ఉపవాసముండండి. మీ పిల్లల్ని ఒక మంచి ఆత్మీయ సత్యము మాట్లాడే సంఘములో అప్పగించండి. అదే మీకందరికీ మంచిది. దేవుని చిత్తమైతే మరొక కార్యక్రమములో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.